ఈ రేవంత్ రెడ్డికో బండి సంజయ్కో కనీసం పరీక్షలు రాసే తెలివి ఉన్నదా? నకలు కొట్టే బ్యాచ్ ఇది. ఏం చదివినరో ఎవరికి తెలియదు. ఒక్క పోటీ పరీక్ష రాసిన ముఖాలు ఇవి. ఒక జాబ్ కొట్టినరా ఎప్పుడన్నా జీవితంలో? గోడ మీకు సున్నం కొట్టుడు తప్ప జాబ్ కొట్టే ముఖాలు ఇవి. మరి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ నిరుద్యోగుల గురించి. మీ కష్టం తెలిసింది మాకు, అందుకే మేము అడిగేది, అందుకే మీకు చెప్పేది. మీ బాధ్యత పెద్దది, మా తమ్ముళ్ళు చెల్లెళ్ళది. ఇవాళ కేవలం ఉద్యోగాల గురించి మాత్రమే కాదు మీరు ఆలోచించాల్సింది, నోటిఫికేషన్ల గురించి మాత్రమే కాదు. ఎట్లా ఉన్న రాష్ట్రం ఎట్లా అయిందో ఒక్కసారి ఆలోచించండి. నేను మిమ్మల్ని అందరినీ చెప్పేది ఒకటే, ఇవాళ మీ తండ్రి ఒక రైతన్న, మీ తండ్రి ఒక నేతన్న కావచ్చు, ఒక గీత కార్మికుడు కావచ్చు, ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, మీ చెల్లె ఒక ఆశా వర్కర్ కావచ్చు, మీ అక్క ఒక అంగన్వాడీ టీచర్ కావచ్చు. ఇవాళ రాష్ట్రం మొత్తంలో ఎట్లాంటి పరిస్థితి ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి. బుల్డోజర్ల విధ్వంసం, బూతుల వరద, అవినీతి బురద. మరి ఇవాళ సర్కార్ అనేది లేదు ఈ రాష్ట్రంలో, సర్కస్ మాత్రమే ఉన్నది. ఎంత చండాలమైన వ్యవహారం చేస్తా ఉన్నారో ఆలోచించండి. ఈ అవినీతి పరుడు, ఈ అవివేకి మన రాష్ట్రాన్ని బికారుల రాష్ట్రం అంటాడు, దివాలా తీసిన రాష్ట్రం అంటాడు. ఆత్మగౌరవం లేకుండా ఢిల్లీ పోతే నన్ను దొంగలాగా చూస్తున్నారని మాట్లాడుతున్నాడు. మరి అందుకే నేను అంటా ఉన్నా, తెచ్చుకున్న తెలంగాణ తెరలైపోతుంటే, పాడైతుంటే తెలంగాణ యువత చూస్తా ఊరుకోవాలో ఆలోచించండి. నేను అడగట్లేదు మిమ్మల్ని నేపాల్ లాగా భూకంపం పుట్టించమని అడగట్లేదు, నేను అట్లా చేయమని అడుగుతలేను. శ్రీలంక లాగా శివతాండవం చేసి యువతరం మరి అక్కడి ప్రభుత్వాన్ని కూల్చింది, అట్లా చేయమని నేను అడుగుతలేను. విధ్వంసాలకు దిగుమని చెప్పి నేను పిలుపునిస్తలేను. అల్లర్లు చేయమని ఆజ్యం పోయడం లేదు. రెచ్చగొట్టి చిచ్చు పెట్టి కేసుల్లో ఇరికించి తప్పించుకునే రాజకీయం బీఆర్ఎస్ చేయదు. ఉద్యమ కాలంలో కూడా కేసీఆర్ గారు ఒక్కటే చెప్పిండ్రు, పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళ నెత్తురు చిందొద్దు అని చెప్పినాడు. మీ అందరికీ అందుకే ఒక అన్నగా, ఒక సోదరుడిగా నేను మాటిస్తా ఉన్నా, ఖచ్చితంగా 2028లో 600 మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈసారి మీ బాధ్యత మీ అన్నగా నేను తీసుకుంటా. గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి, ఆగండి, గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి, కానీ ఈసారి అట్లా కాకుండా పూర్తి స్థాయిలో బాధ్యత నేను తీసుకుంటాను. ఒక అన్నగా మీకు అండగా నిలబడతాను. రాబోయే 2 ఏళ్లు పోరాటం చేద్దాం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక జాబ్ క్యాలెండర్తో సహా మీరు కోరుకున్న విధంగా నోటిఫికేషన్లు, మీరు కోరుకున్న పారదర్శకంగా మీ భవిష్యత్తుకు ఒక సోదరుడుగా నేను అండగా ఉంటానని చెప్పి బాధ్యతగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున మీకు నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. అందరికీ భోజనాలు ఉన్నాయి, దయచేసి భోజనం చేసినాకనే బయలుదేరాలా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఆక్రోశం, గల్లీలో నిరుద్యోగి ఆవేదన పడతా ఉన్నాడు. ఢిల్లీలో ఏ గుడ్డి గుర్రాల పనులు దొమ్ముతున్నావు రాహుల్ గాంధీ అని నేను అడుగుతా ఉన్నా. అశోక్ నగర్ చౌరస్తాలో ఇవాళ అభ్యర్థులు శోకిస్తున్నారు, ఏడుస్తున్నారు, వినిపిస్తలేదా? దిల్సుఖ్ నగర్ లో యువత మీద లాఠీలు విరుగుతా ఉన్నాయి, వినిపించడం లేదా? సిటీ సెంట్రల్ లైబ్రరీ మీద దాడులు, ఉస్మానియా క్యాంపస్ లో నిర్బంధాలు, ఆడబిడ్డలని చూడకుండా అనిత మీద, ఆస్మా మీద అర్ధరాత్రి కేసులు, అరెస్టులు. ఢిల్లీలో రాజ్యాంగం చేతిలో పట్టుకొని రాహుల్ గాంధీ గారేమో పోజులు, ప్రజాస్వామ్యం అని సుద్దపూస కబుర్లు. హైదరాబాద్ లో నడిబొడ్డున ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతుంటే పట్టించుకున్నవాడు లేడు. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఆయన ఒకటే చేస్తున్నాడు,